మెకానిక్ రాకీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం. అయితే ఈ సినిమాలో మనకి వివాహర్ష ఫ్రెండ్ రోలు ఆకట్టుకునేలాగా సాగుతుంది. అయితే ఇందులో మనకు విశ్వక్సేన్ నటన, తర్వాత మీనాక్షి చౌదరి నటన బాగా ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరి అన్న పాత్ర చాలా బాగుంది. అది డిఫరెంట్గా క్రియేట్ చేశారు. అది కొంచెం సేపు ఉన్నా కూడా గుర్తుండిపోయే పాత్ర అది. సో అందులో అబ్బాయి మరి జూదం ఆడినట్టుగా ఏం చేశాడనేది మనకు అర్థం కాదు. తర్వాత అతను మోసపోయాడని చెప్పేసి ఆ పగ తీర్చుకోవడానికి వీళ్ళంతా స్కెచ్ చేశారని చెప్పేసి అదేదో ట్విస్ట్ల కోసం పెట్టుకున్న కథగా హర్షవర్ధన్ ఒక గుండు క్యారెక్టరు, తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ల యొక్క కాంబినేషన్ డిఫరెంట్గా చూపించి ఆమె ఒక ఆఫీస్ జాబ్గా అతను నమ్మించినట్టుగా విశ్వక్సేన్ మోసం చేసినట్టుగా అది ఒక డిఫరెంట్ సస్పెన్స్ టైప్లో వెళ్ళారు కదా. సో ఇందులో మీనాక్షి చౌదరితో తీసినటువంటి సాంగ్స్, ముఖ్యంగా ఆమె లావణ్యంగా కనబడడము, స్లిమ్గా ఆ పాటల మీద డ్యాన్స్ చేయడము, నడుమ అలా వంపు, అతను చూస్తూ అతను వెంటపడ్డము, ఆ విశ్వక్సేన్ పాట, ఆ టీనేజ్ పాట, తర్వాత తెలంగాణ మాండలికంలో వచ్చినటువంటి ఒక సాంగ్, ఇవన్నీ ఆకట్టుకుంటాయి. పాటలు చాలా బాగున్నాయి. సో పాటలతోటే మన టికెట్ డబ్బులు ముట్టినంత తృప్తి కలిగించేటువంటి విధంగా మెకానిక్ రాకీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఉన్నాయి. సో విశ్వక్సేన్ యొక్క ఈజ్ నటన, మరి అర్జున్తో వివాదం జరిగి కొంచెం ఆ TV9 అప్పుడు అందులో వివాదం జరిగి కొంచెం వార్తల్లోకి వచ్చి ఇంకా కెరీర్ ఏమవుతుందో విశ్వక్సేన్ది అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి దీంట్లో కూడా దాటుకొని అతని టాలెంట్తో బయటకు వచ్చి ఇవాళ మళ్ళీ స్టార్డమ్ తీసుకొచ్చి ఒక పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోను నేను అనే రేంజ్లో కష్టపడి పైకి వచ్చినటువంటి నటుడు. ఒకప్పటి దినేష్ ప్రసాద్, మా బల్లెం సినీ మామిడియా డైరెక్టర్లో లాస్ట్ పేజ్ దినేష్ ప్రసాద్ అని, అప్పుడు కరాటే రాజు గారు వాళ్ళ నాన్నగారు నా ఫ్రెండ్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది యాడ్. సో ఆ దినేష్ ప్రసాద్ ఇవాళ మనకు విశ్వక్సేన్ పేరుతో ఇంత టాప్ కావడం మా అందరికీ ఆనందం. దాదాపు 10 సినిమాల అనుభవం, ఆల్మోస్ట్ ఎక్కువ సక్సెస్లే ఉన్నాయి. సో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి విశ్వక్సేన్ నటనకు ఈ సినిమా పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. రవితేజ ముల్లపూడి రచన దర్శకత్వం కూడా ఆకట్టుకొని లాస్ట్లో ఎండ్ కూడా చాలా పొయిటిక్గా ఎండింగ్ ఇచ్చి రచన దర్శకత్వం అని మంచి ఫాంట్లో రవితేజ ముల్లపూడి అని వేయడం బాగుంది. రామ్ తల్లూరి టేస్ట్ ఆకట్టుకుంటుంది. మెకానిక్ రాకీ టైటిల్ డిజైన్ దగ్గర నుంచి రాకేష్ అని, తనకి ఇంకో రాజేష్ అని చెప్పి ఒక అన్నున్నట్టు 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినట్టు, ఆ ఇన్సూరెన్స్ల మీద ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో అవన్నీ పేపర్ క్లిప్పింగ్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి అవన్నీ ఎండ్ టైటిల్స్లో మనకు చివరి దాకా చూపించిన తీరు మనని ఆకట్టుకుంటుంది. మెకానిక్ రాకీకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. ఒక ప్రయోజనాత్మక చిత్రం, ఒక ప్రయోగాత్మక చిత్రం, ఒక ప్రమోదాత్మక చిత్రం, ఆ తర్వాత ఒక ప్రజలను మెప్పించే చిత్రంగా మెకానిక్ రాకీ చెప్పుకోవచ్చు. అందులో సాధ్యాసాధ్యాలు, లాజిక్లు ఇవన్నీ పక్కన పెడితే ఆ ట్విస్ట్ల కోసము సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కలిగేటువంటి ఒక హాయ్ ఫీలింగ్, మనం సినిమాకి వెళ్తాము, ఒక అందాలను చూడాలనుకుంటాము, చక్కగా మనకు ఈ అమ్మాయి కనబడుతుంది, శ్రద్ధా శ్రీనాథ్ కనబడింది, కొద్ది గొప్ప మనకు మీనాక్షి చౌదరి, వాళ్ళ యొక్క అందాలు మనకు ఆనందంగా కలిగిస్తాయి. అట్లాగే విశ్వక్సేన్ ఎర్రగా బుర్రగా ఉన్న మంచి హీరో కనబడతాడు, చక్కటి సునీల్ వినలిజం కనబడుతుంది, అతను రంకిరెడ్డిగా ఒక రంకులేసేటువంటి పాత్రగా సునీలు. సో అతన్ని రంకురెడ్డి తర్వాత బొంకురెడ్డి అనేటువంటి డైలాగులతో మనీ ఇవి హర్షవర్ధన్ విలని కొంచెం అంతా ఆకట్టుకునే విధంగా మనకు సాగి ఒక డిఫరెంట్ కథని మనము చూస్తున్నటువంటి ఫీలింగ్ కనబడుతుంది. కాకపోతే రొట్టెకొట్టులా పడిపోయే సినిమా వల్ల కాకుండా ఇది లాజికల్ పక్కకు పెట్టి ఓన్లీ సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం మెకానిక్ రాకీ మంచిగా అనిపిస్తుంది సినిమా. సో సరదాగా చూడదగ్గ మూవీ. ఈ వారంలో వచ్చినటువంటి మూవీలో ఇదే కొంచెం బెస్ట్ మూవీగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మిగతా సినిమాల పోటీ సినిమాల మీద కొంచెం బెటర్గా అనిపించిన సినిమా. 22 నవంబర్ 2024 యూఏ సర్టిఫికేట్తో 2 గంటల 36 నిమిషాలకు వచ్చినటువంటి యాక్షన్ కామెడీ డ్రామా ఈ మెకానిక్ రాకీ. విశ్వక్సేన్ సినిమాల విజయంలో మరొక విజయంగా ఈ సినిమా నిలబడడంలో ఎటువంటి సందేహం లేదు. 3 భాగాలుగా ఈ రివ్యూలను వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మరో మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ అభిమానాన్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.